నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. మనిషికి బాహ్య శక్తి కంటే అంతర్గత శక్తి చైతన్యం అవ్వాలంటే ధ్యానమే సాధ్యమవుతుంది, ధ్యానంతోనే అది సాధ్యమవుతుంది అన్నారు. ఇక్కడ మరొక విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ధ్యాన సాధకులకి, ప్రతిరోజు ధ్యానం చేసే వాళ్ళకి ఈ క్వశ్చన్ అంత అవసరం ఉండకపోవచ్చు, కానీ చెయ్యాలనుకున్న వాళ్ళకి, దీని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా అవసరం. అసలు ధ్యానం అంటే స్థిరాసనంలో కూర్చొని చెక్కిల బెల్లం వేసుకొని ఒక ముద్రలో కూర్చొని కళ్ళు మూసుకుంటే అది ధ్యానం అవుతుందా? ధ్యానం చేసేటప్పుడు కొత్తగా ప్రారంభించిన వాళ్ళు ఏ విధంగా చేస్తే అది ఒక ఉన్నత స్థితిలోకి వెళ్తారు? మీరు అడిగిన దానికి అంటే ధ్యానంలో పద్ధతులు చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. వాళ్ళ ఆసనాలను బట్టి చేపిస్తారు. నేను చెప్పేది ఏమంటే కామన్గా మన చేయి ఉంది కదండి, ఈ చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేళ్ళు ఉండేది భౌతికంగా అంటే తీసుకుంటే ఇది ఏమవుతుందంటే పరమాత్మ అంటారు. భౌతికంగా అంటే ఇది అగ్నితత్వం, ఈ బొటకన వేలు అగ్నితత్వము, ఇది వచ్చేసి వాయుతత్వం, ఓకే, ఇది ఆకాశతత్వం, ఓకే, ఇది వచ్చేసి భూమితత్వం, ఇది జలతత్వం. ఇది భౌతికంగా మన శరీరపరంగా ఈ 5 వేళ్ళు. దీన్ని ఈ 5 వేళ్ళే మన లోపల అంతర్గతంగా తీసుకుంటే ఇది పరమాత్మ, ఓకే, ఇది ఆత్మ, ఓకే, ఇది పరమాత్మ, ఆత్మ, మనసు, బుద్ధి, శరీరం. సో వాళ్ళు వేయడం అంటే ఇలా కలిపామంటే ఆత్మ పరమాత్మను కలిపినట్లు. సో ఇక్కడ ఏమవుతుంది, మనం భౌతికంగా తీసుకుంటే అగ్నితత్వం వాయుతత్వం కలిపినాం. సో ఈ ముద్రలకు ఉన్నాయి, లేదని చెప్పడం లేదు. ఏ విద్య కూడా తప్పు కాదు, తక్కువ కాదు. ఇవి మనం ఇలా మనకు శరీరం ద్వారా ఈ వేళ్ళ ద్వారా శక్తి వెళ్ళిపోతుంటుంది. అందుకే మనకు ప్రాణిక్ హీలింగ్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కూర్చొని ఇలా హీలింగ్ చేస్తారు. మన లోపల ఒకరికి రోగం నయం చేసేటటువంటి శక్తి ఉంది మనకి. అంటే వాళ్ళ అనారోగ్యాన్ని కూడా ఎనర్జీ పాస్ చేసేటటువంటి శక్తి మనలో ఉంది. అంత శక్తి మన శరీరం నుంచి విడుదల అవుతుంది. కాబట్టి అలా చేయవచ్చు. అంటే చేస్తే ఏమవుతుందంటే ఆ మనిషి మళ్ళీ మన మీదనే ఆధారపడతాడు. మనం చేసిన శక్తి ఏమవుతుంది, అప్పటికి వరకే ఎంతవరకు అంతవరకు పనిచేస్తుంది. కానీ ఆయన లోపల ఉండేటటువంటి నాడీ మండలాన్ని, ఆ రక్తాన్ని శుద్ధి చేయలేం. పెయిన్ రిలీఫ్ కావచ్చు, లేకుంటే రోగం తగ్గవచ్చు, కానీ వీళ్ళు చాలా ఎనర్జీ తీసుకోవాలన్నమాట. కాబట్టి మనము ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తామంటే మాకు చెప్పే పద్ధతిలో ఇవన్నీ బ్లాక్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, మన భౌతికమైన స్థితిని, ఆధ్యాత్మికమైన స్థితిని, ఇది కూడా రెండింటిని కలిపి లాక్ చేస్తాం. ఈ లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీనిలో నుంచి డెవలప్ అయ్యేటటువంటి శక్తి మన లోపలనే తిరుగుతుంది. తిరిగినప్పుడు మనకేమవుతుంది, ఇంకా ఎక్కువగా శక్తి వస్తుంది. ఈ ఎక్కువ శక్తి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన శరీరంలోని ప్రతి కణము కూడా శక్తివంతం అవుతుంది. సో ఈ రకంగా మనం చేయొచ్చు. ఇంకా మీరు అడిగిన ఇప్పుడు సమాధానం మీకు సరిపోయిందమ్మా? ఇంకా ఏమన్నా? ఇంకోటి, ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్వాసను గమనించమంటారు. శ్వాస మీద ధ్యాస అన్నారు. అంటే శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస కనపడదు కదా, గాలి కనపడదు. కాబట్టి ఇప్పుడు ఇలా చర్మం మీద ఇలా అనుకున్నాం, ఎలాంటి స్పర్శ వస్తుందో ఇలా మనం ముక్కు దగ్గర వేలు పెట్టుకుంటే, మనము ముక్కు దగ్గర పెట్టుకొని వేలు పెడితే వేడిగా అవుతుంది అనుకోండి. అప్పుడు శ్వాస లోపల నుంచి వచ్చినప్పుడు దాని స్పర్శను గమనిస్తూ దాన్ని వెంబడి ప్రయాణించాలి, వదిలే శ్వాసను గమనించాలి. మళ్ళీ మీ వేలు చల్లగా అయిందనుకోండి, అప్పుడు మీరు తీసుకునే శ్వాసను దాన్ని గమనించుకుంటూ లోపలికి వెళ్ళాలి. అలా తీసుకునే శ్వాసను పూర్తిగా గమనిస్తూ ధ్యాస పెడుతూ మళ్ళీ వదిలేదాన్ని గమనించాలి. ఈ రకంగా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఆక్సిజన్ అనేది, ప్రాణవాయువును మనం ఎక్కువ తీసుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఇలా పెట్టి ధ్యానం చేయకూడదు, ఇది శ్వాస మీద గమనం కోసం. సో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాస ఇక్కడ పెట్టాలి, లోపల ఏం జరుగుతుందో గమనించాలి. అంటే మనము ధ్యాసము శ్వాస మీద పెడతాము, లోపల ఏం
జరుగుతుందో గమనించాలి. గమనించినప్పుడు మనకు ప్రాణశక్తి లోపలికి వెళ్ళినప్పుడు మన లోపల ఉండేటటువంటి సిస్టమ్స్కి అంతా కూడా ఆక్సిజన్ ఇవ్వడము, ఊపిరితిత్తులకు ఇవ్వడము, తర్వాత అది లోపల వెళ్ళి రక్తంలో కలిసిపోవడము, చక్రాస్ కూడా యాక్టివేషన్ కావడం అనేది జరుగుతుంది. ఇదేమంటే మనకు సుఖంగా స్థిరమైన కూర్చోవచ్చు, మీకు వీలైతే కూర్చోవచ్చు, కొందరు కూర్చోలేరు, అప్పుడు కింద కూర్చోలేరు, అప్పుడు వాళ్ళకి ఎలా అవుతుంది. కాబట్టి మీకు ఎలా వీలైతే అలా కూర్చోండి, కుర్చీలను కూర్చోండి, కిందైనా కూర్చోండి, మీకు వీలైతే ఆనుకోలేమంటే అంటే మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా కంఫర్ట్గా కూర్చోవాలి. కూర్చోగలిగితే కూర్చోవచ్చు, లేకుండా కానీ ఒక్కటి ఇలా పెట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కళ్ళు తెరిచి హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టేసి కళ్ళు మూసుకుంటే మనం ప్రశాంతంగా మన లోపలికి ఈ యొక్క శక్తి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క శ్వాస ఆడుతూ 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 తగ్గిపోయి మళ్ళీ ఇక్కడ మొత్తంగా జీరో అయిపోతుంది. అది జీరో అయిపోయినప్పుడు మన విశ్వశక్తి అనేది మన లోపలికి ప్రవహిస్తుంది. అంతవరకు రాదు. అంటే ఇక్కడ మనకు ఆలోచనలు ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయన్నమాట. అప్పుడు చిన్నపిల్లలకి ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంది, చిన్నప్పుడు బాగా ఇలా అని ఇటు కొడతారు. అంటే అక్కడ వాళ్ళకి ఏం ఆలోచనలు ఉండదు కాబట్టి ఇలా కొట్టినప్పుడు ఆ విశ్వశక్తి వాళ్ళు వెళ్ళి ఆరోగ్యంగా ఉంటారు. ఇన్ని పాలు తాపేసినంటే ఆరోగ్యంగా ఉంటారు. కానీ వాళ్ళకు తేడా, మనకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏం చేస్తే మనకు ఆలోచనలన్నీ తగ్గి శ్వాసను మాత్రం ఆ శ్వాస కూడా క్రమంగా తగ్గిపోతూ శ్వాస నిలకడగా ఉంటుంది. అప్పుడు మనకి ఇక్కడ బ్రహ్మరంధ్రం తెరుచుకొని విశ్వశక్తి అనేది అంటే ఇప్పుడు గమనించడం కొంచెం వస్తుంది, అప్పుడు పూర్తిగా వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ విశ్వశక్తి ప్రవాహం అనేది ఎలా ఉంటుందంటే దాంట్లో అన్నీ ఉంటాయి. ఇంకా మనం ఏదైతే తీసుకుంటాం విటమిన్స్ కానీ తర్వాత శక్తి కానీ మొత్తం అది ఏం చేస్తుందంటే ఈ యొక్క శరీరం నుంచి పైనుంచి రక్తాన్ని మొత్తం శుద్ధి చేసిన వరకు వదిలిపెట్టారు. ఒకసారి ఎంటర్ అయిందంటే దాన్ని మనం రోజు చేయాలి. అది ఎంటర్ చేసామంటే అది చాలా శుద్ధి చేసేస్తుంది. అది ఎలా అంటే లోపల ఉండేటటువంటి మనకు రోగ కణాలు ఏవైతే ఉన్నాయో ఎంత మొండి బకాయిలైనా కానీ దాన్ని కరిగించేంత వరకు వదిలిపెట్టారు. కానీ అది ఒకవేళ మనకు ఇక్కడ తలనొప్పి ఎక్కువగా బాధపడుతుంటారు, తల భారంగా ఉంటుంది అన్న వాళ్ళకి ధ్యానం చేసినప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ శుద్ధి జరిగినప్పుడు అది నొప్పులు ఎక్కువ అవుతాయి. ధ్యానం చేసినప్పుడు నొప్పులు ఎక్కువ వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారు, మానేయకుండా ఏం చేయాలంటే దాన్ని అలాగే చేస్తే ఒక 10 డేస్కో 1 వీక్ ఏమవుతుందంటే శుద్ధి అయిందనుకోండి మళ్ళీ అక్కడ పెయిన్ రాదు. సో ఆ రకంగా బాడీ ఇక్కడ నుంచి మొత్తము కాలి గోటి వరకు కొన్ని రోజులు శుద్ధికే జరిగిపోతుంది. కానీ అందరు కూర్చొని ధ్యానం చేసి నాకు రోగం తగ్గలే అంటే అది కాదు. కొంచెం బాగా కూర్చొని దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం మాత్రలు వేసుకుంటే మనకు రిలీఫ్ అవుతుంది, పెయిన్ రిలీఫ్ అవుతుంది, పోతుంది, మనం దేన్ని విమర్శించడంలే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లోపల మొత్తం నరాలన్నీ శుద్ధి చేసేస్తాం. మనకున్న రోగంకు ఉన్నటువంటి కణాలు ఏమున్నాయి అవి కరిగిపోతుంది, రక్తం శుద్ధి అవుతుంది. ప్రతిరోజు మనము ధ్యానం చేసుకుంటే మనం రోజు స్నానం చేస్తాం కదా, అలాగే ప్రతిరోజు కూడా రక్తం శుద్ధి జరుగుతుంది, నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఉన్న రోగాలు నయమైపోతాయి. ఇంకొకటి ఏమంటే ఒక మనిషికి ఒక రోగం వచ్చిందంటే అది అప్పటికప్పుడు కాదు, లోపల బ్లడ్లో కణాలు డెవలప్ అయ్యి మళ్ళీ అది భౌతిక శరీరంకి వచ్చడానికి కొంత సమయం పడుతుంది. అది 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. అది పెరాలసిస్ అంటారు కదా, పెరాలసిస్ కూడా అప్పటికప్పుడు రాదు, ఒక లాంగ్ టైం ఉంటుంది. ఇప్పుడు ఈ ధ్యానం చేయడం వల్ల రోజు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏ రోగ కణాలు లేకుండా శుద్ధి జరిగిపోతుంటుంది. సో అప్పుడేమవుతుంది మనకు భవిష్యత్తులో కూడా రోగాలు రాకుండా మనకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుందన్నమాట. కానీ ప్రతిరోజు చేయాలి, మీ వయసు ఎంత అన్ని నిమిషాలు చేయాలి. సో ఇది సాధ్యమే.